హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. అయ్యయ్యయ్యా సార్, మీరు మనిషా మహానుభావుడో అర్థం కావట్లేదు. సో కాల్డ్ ఒక పార్టీ సంఖ నాకడానికి అనేది మాకు అర్థం కావట్లేదు. మీ ఆడియో విన్న తర్వాత, మీ గురించి తెలిసిన తర్వాత మా మనసులు ఆకాశంలో విహరిస్తూ కిందకు చూసి ఊస్తే కరెక్ట్ గా మీ నెత్తి మీద ఎలా పడిద్దో అని ఆలోచిస్తున్నాయి సార్. ఎందుకంటే ఇక్కడే ఉత్తి మళ్ళీ ఒక తుంపర మా పైన పడ్డా కూడా అది వేస్ట్ అవుతుంది సార్. పైనుంచే ఉయ్యాలి, మీ నెత్తి మీద ఉయ్యాలి, అదంతా కారిపోవాలి. ఇట్లా సిగ్గులేని బతుకులు అయిపోతున్నాయి సార్. మన ఎందుకో నాకు అర్థం కావట్లేదు. గవర్నమెంట్ జాబ్ ఉంది, పార్టీ నాయకుల సంఖ నాగడానికి వాళ్ళకి ఇష్టం వచ్చిన పనులు చేయడానికి కాదేమో అని నా అభిప్రాయం సార్. ఎందుకంటే ప్రతి గవర్నమెంట్ సర్వెంట్ ఈజ్ ఇండివిజువల్ పర్సన్. వాడి పని వాడు చేసుకుంటాడు. నేను పార్టీ వాడినే, పార్టీకే పనిచేస్తా అన్న ఒక ఆడియో మీద విన్న తర్వాత తుప్పుకు మొహం అంతా ఉయ్యాల అనే విధంగా ఉంది సార్. కానీ ఉయ్యలేము, ఏం చేద్దాం, అక్కడ పరిస్థితి అలాగైంది. సో దీంట్లో పెద్ద పెద్ద నాయకులు ఇన్వాల్వ్ అవ్వడం ఇంకా ఆశ్చర్యం. నాకు అదే ఆశ్చర్యం వేస్తుంది. ఇప్పుడు డిప్యూటీ కలెక్టర్ గా ఉన్నటువంటి ఒక మహానుభావుడు ఆయన బాధని వాళ్ళ ఫ్రెండ్స్ తో వెళ్ళగకున్న ఆడియో ఇది. అయ్యో, నేను డిప్యూటీ కలెక్టర్నే, నన్ను కేంద్ర మంత్రి పెమ్మసాని వల్ల పిఆర్ఓ ఆఫీస్ కి పిలిచి పైనుంచి కింద దాకా కనీసం మనిషినన్న వాల్యూ కూడా లేకుండా, తిట్టకుండా, ఇచ్చిన వార్నింగ్ ఇవ్వకుండా, చెప్పింది మూసుకొని చేయమన్నట్టుగా చెప్పాడే, ఇంకెందుకు నేను అని ఒక డిప్యూటీ కలెక్టర్ రేంజ్ లో ఉన్నటువంటి ఒక ఆఫీసరు మాట్లాడుతున్న ఆడియో లీక్ అయ్యింది. అంతేకాదండోయ్, ఇందుట్లో ఆయన ఆణిముత్యాలు కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. నేను తాటికొండలో ఎంఆర్ఓగా చేశాను, అప్పుడు కూడా టీడీపీ వాళ్ళకే పనిచేశాను. పెదకూరపాడులో చేశాను, అప్పుడు కూడా టీడీపీ వాళ్ళ కోసం వర్క్ చేశాను. అసలు నా గురించి టీడీపీలో తెలియని వాళ్ళంటూ ఎవరు లేరు. మధు గారు, కేంద్ర మంత్రి పెమ్మసాని గారి పిఏ గారు, కేంద్ర మంత్రి గారికి గనక ఈ విషయం తెలిస్తే వాళ్ళు ఇలా అడగమంటారు నన్ను అంటే, ఆ మధు అంటాడా, కింద నుంచి పోయేదాకా అన్ని మూసుకో బాసు, అడగమందే ఆయన, చెయ్యమందే ఆయన అని మధు అంటాడంట. అసలు పెమ్మసాని అంటే అసలు అమెరికా నుంచి వచ్చి ఇక్కడ ఏదో దేశ ఉద్ధరణ కోసం నడుం బిగించినటువంటి మహాయోధుళ్లాగా, అసలు ప్రపంచంలో ప్రజాసేవకే పుట్టినటువంటి మహానుభావుళ్లాగా బిల్డప్పించుకుంటూ మాట్లాడుతూ ఉంటారు మా కేంద్ర మంత్రి గారు. ఆయన గతంలో ఒక మాట్లాడాడు, వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు కనుక ఆమోదం పొంది ముస్లింస్ కి ఏమన్నా అన్యాయం జరుగుతుందంటే నేను పార్టీ నుంచి రాజీనామా చేస్తానని సొట్ట కబుర్లు చెప్పి వక్ఫ్ బోర్డు బిల్లు ఆమోదించడానికి ఓటు వేసిన వారిలో మహానుభావుడు కూడా ఒకరు. ఆ తర్వాత ఆ విషయాన్ని మానేసి ముస్లింస్ దగ్గరకు కూడా వెళ్ళడం మానేసినటువంటి పెమ్మసాని, ఈయన మాటలు కోటలు దాడతాయి, పనులు పక్క గల్లీలో కూడా తెలియవు అనమాట. అంత ఘోరంగా ఉంటారండి. బయట టాకు నడుస్తూ ఉంది, మరి అది ఎంతవరకు నిజమో తెలియదు. అయితే ఈ కలెక్టర్ ని ఆయన ఎవరైతే పెమ్మసాని గారి పిఆర్ఓ మధు అమనాభూతులు తిడుతుంటే పాపం ఆ డిప్యూటీ కలెక్టర్ కి ఏం చేయాలో అర్థం కాక, అయ్యా జీవి ఆంజనేయులకు నేను బాగా తెలుసు, ఎందుకంటే జీవి ఆంజనేయులు నన్ను నర్సరాపేటకి ఆర్డీఓగా రికమెండ్ చేశారు, చంద్రబాబు గారికి, లోకేష్ గారికి. లాస్ట్ మూమెంట్ లో ఏదో చిన్న మిస్టేక్ జరిగి నేను అది చేయలేకపోయాను, నేను టీడీపీ మనిషిని అయ్యా, నేను టీడీపీ మనిషిని, నన్ను గుర్తించండి, నన్ను తిట్టకండి అంటూ ఆయన వేడుకున్నాడంటే, ఈ వేడుకోవడం అంటే ఎందుకు, కుటుంబంలో వాళ్ళకి సంబంధించిన వారికి ఎవరైతే పెమ్మసాని ఆ పరిసర ప్రాంతాల్లో ఒకరికి డైవర్స్ అయింది, అయితే 5 కోట్ల వాల్యూ చేసే భూమి అలా డిస్ప్యూట్ లోకి వెళ్ళిపోయింది. ఆ డిస్ప్యూట్ లోకి వెళ్ళిన భూమిని బాబు పెమ్మసాని గారు ప్లీజ్ దయచేసి మీరు దాన్ని సెటిల్ చేయండి అంటూ ఆ మహిళ దయార్థ హృదయంతో, కరుణ హృదయంతో పెమ్మసాని గారి దగ్గరికి వచ్చి వేడుకున్నారంట. పెమ్మసాని గారు, నేనున్నా, నీకు న్యాయం చేస్తా, అన్యాయమైన న్యాయం చేస్తా అన్నట్టుగా పెమ్మసాని పెదరాడి డైలాగులు చెప్పి ఆవిడకి హెల్ప్ చేసే క్రమంలో ఆయన పిఆర్ఓ మధుకి రాయ్ ఎవరక్కడ అనగానే పిఆర్ఓ మధు హుజర్ అనగానే దీన్ని సెటిల్ చేయి, దీనికి ఎవడున్నా కూడా వాడిని బయటకు తీసి సెటిల్ చేయి, అమ్మాయి అడిగింది అన్నాడంట. సరే పిఆర్ఓ మధు రాయ్ దీనికి ఎవడున్నాడు రా, ఎవడు దీన్ని చేస్తారంటే మన డిప్యూటీ కలెక్టర్ ని పిలిచారు. పిలవడంతోనే చెప్పండి అన్నాడు. మూసుకొని ఫస్ట్ కూర్చో, ఈ రేంజ్ లో జరిగింది డిస్కషన్ అంతా అంటూ పాపం ఆయనే ఇప్పుడు దీనిపైన సెటిల్మెంట్ చేయాలి, సంతకం పెట్టాలి, ఆవిడ భూమి ఆవిడకి రావాలంటే, అయ్యా ఇది జరగదు అయ్యా అంటే అన్ని A to Z మూసుకోరా అని చెప్పేసి అలా మాట్లాడి పాపం చివరికి ఆయన్ని చాలా దారుణంగా అవమానించారంటూ నేను చెప్పడం కాదు,
ఆయన డిప్యూటీ కలెక్టర్ ఫోన్ కాల్లో చెప్తూ ఉన్నారు. వెరీ బ్యాడ్, వెరీ బ్యాడ్. అయితే ఇప్పుడు పెమ్మసాని, ఆయన పిఆర్ఓ, ఆ డిప్యూటీ కలెక్టర్ అందరూ రెడ్ లైన్లోకి వచ్చారు. ఇప్పుడు ఏం చేస్తారు తెలుసా? పెమ్మసానేమో, రే నా పేరు ఎందుకు తీశారా సామె అని ఆయన, ఒరే నేను తిడితే తిట్టాను రికార్డ్ ఎందుకు చేసుకున్నారా నాయన, అది బయటకు వచ్చేలాగా ఎందుకు చూసావురా అని పిఆర్ఓ మధు, ఊరి నీ అమ్మ నేనేదో ఫ్రెండ్లీగా నీకు చెప్తే నువ్వు దాన్ని రికార్డింగ్ చేసి బయటికి ఎలా రిలీజ్ చేసేవారు అని డిప్యూటీ కలెక్టర్ వీళ్ళంతా ఒక దగ్గరికి చేరి, ఆ వాయిస్ నీది కాదు, మా గురించి నువ్వు మాట్లాడలేదు. సో ఇక్కడతో కేల్కతం. ఎందుకంటే ఇందుట్లో డీల్ సెటిల్మెంట్స్ లో పెమ్మసాని కేంద్ర మంత్రి ఇన్వాల్వ్ అయ్యాడు ఒక మహిళ కోసం అంటే చాలా చండాలంగా ఉంటది. అదే విధంగా మధు అనే వ్యక్తి డిప్యూటీ కలెక్టర్ ని పిలిచి అమ్మ నా బూతులు తిట్టాడు అంటే అది ఇంకా చండాలంగా ఉంటది. పోనీ డిప్యూటీ కలెక్టర్ వేరే వాళ్ళతో మాట్లాడింది, నేను టీడీపీ మనిషిని, నువ్వు టీడీపీ మనిషి అని చెప్పుకున్నప్పుడు నువ్వు చచ్చిపోయావు సార్. నువ్వు ప్రజల మనిషివి కదా, నీది గవర్నమెంట్ జాబ్ కదా, నువ్వు టీడీపీ వాళ్ళ కోసం పనిచేశాను, టీడీపీ మనిషిని, నన్ను జీవి ఆంజనేయులు రికమెండ్ చేశారు నసరాపేట ఆర్డీఓ పోస్ట్కి అని చెప్పినప్పుడే నువ్వు చచ్చిపోయావు, ఇంకా నువ్వు బ్రతికున్నావు అనుకుంటున్నావా అని ప్రజలు అడుగుతూ ఉన్నారు. సో ఈ క్రమంలో వీళ్ళంతా ఒక గూడు పుటానీలుగా చేరి, ఆ వాయిస్ నీది కాదు, మేము పిలవలేదు, నువ్వు మాతో మాట్లాడలేదు, ఈ డీల్ ఇక్కడ క్లోజ్, కాబట్టి గప్చుప్ సాంబార్ బుడ్డి అని ఒక సెటిల్మెంట్కి వస్తున్నట్టుగా సమాచారం వస్తూ ఉంది. వేసుకోండి సామీరంగా. ఆడియో ఒకసారి వినండి, ఎందుకని మంచిది. ఆడియో ఒకసారి వినండి. ఏం లేదు కానీ ఇప్పుడు ఎంటైర్ ఎపిసోడ్ లో విషయం ఏంటంటే సార్, నేను 5 years తాటికొండ ఎంఆర్ఓగా పనిచేశాను. ఓకే సార్. ఓకే. 2.5 years పథకాకన్నా ఎంఆర్ఓగా పనిచేశాను. 1.5 year ఏమన్నా 2 years ఏమన్నా మనకి వినుకొండ పనిచేశాను. ఓకే. తాటికొండలో ఉన్నటువంటి మొత్తం టీడీపీ యంత్రాంగం మొత్తం తెలిసింది అనమాట. టీడీపీకి ఎంత ఫేవర్ చేశాను అందరూ తెలుసు అక్కడ. అదేలేండి. ఈ రోజు కూడా టీడీపీ నాయకులు ఏంటంటే, నాకు ప్రమోషన్ డిప్యూటీ కలెక్టర్ కాకపోతే అక్కడ ఎంఆర్ఓగా తీసుకెళ్ళాను. అదేలేండి. శ్రావణ్ గారు నా గురించి చెప్తారు, శ్రావణ్ కుమార్ గారు. తర్వాత జీవెన్ఎల్ గారు మొన్న లోకేష్ దగ్గరికి వెళ్ళి నర్సపేట ఆర్టీఓగా వేయమని చెప్పేసి ఎన్నోసార్లు అడిగారు ఆయన. అదేలేండి. లావు శ్రీకృష్ణ గారు నా పేరు కన్ఫర్మ్ చేశారు. చివరి నిమిషాలు అనుకోకుండా పీడీసీలకు ఇద్దామని గవర్నమెంట్ పాలసీ వల్ల నాది పడలేదుగా, లేకపోతే ఆర్టీఓకి వెళ్ళామని అక్కడికి. అదేలేండి. అయితే నన్ను ఎక్కడ ఎవరు అగౌరవంగా ట్రీట్ చేయాలి. కాకపోతే లైఫ్లో ఫస్ట్ టైం అనమాట అంత అగౌరవంగా ట్రీట్ చేసింది. ఫస్ట్ ఛాంబర్లో కూర్చోబెట్టి ఒక దోషిలా కూర్చోబెట్టి, ఇది మీరు ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నారు, ఇది ఇష్యూలో అది ఇది అని చెప్పేసి వ్యంగ్యంగా మాట్లాడటం. అంటే ఇతనికి నెగోసియేషన్ కెపాసిటీ బాగానే ఉందని అనుకోవటం ఇద్దరు. అవును. ఇద్దరి మధ్య కాన్ఫ్లిక్ట్ అనేది సెట్ అయి ఉంటుంది. జనరల్గా నేను అన్నా కూడా వాళ్ళతో కూడా, మినిస్టర్ గారు ఉంటే ఇలా ఉండేది కాదు, మీరు ఇలా నాకు తెలిసి ఇలా అడగమని చెప్పరు కూడా. నేను మినిస్టర్ గారు డీల్ చేయమని చెప్పారు, ఇదే వాడు పడతారు వాళ్ళు. అవును. మినిస్టర్ గారు గ్రీవెన్స్ వచ్చింది, ఎవరైనా గ్రీవెన్స్ వస్తే అడగమని చెప్తారు. ఎట్లా అడగమని చెప్పరండి, వాస్తవం తెలుసుకోకుండా అడగమని చెప్పరా నేను. పెమ్మసాని అనే వ్యక్తి, ఆయన ఒకవేళ అవతల వ్యక్తి తప్పు చేశాడు అనుకోండి, ఆయన ఏం చేయడు, అమ్మ తప్పు జరిగింది చూసుకోండి అని చెప్పి చెప్తాడు, అంతే తప్పితే ఒకడిని తీసుకొచ్చి బెదిరించే అంత వ్యక్తిత్వం అనే వ్యక్తి పెమ్మసాని అనే అతను కాదనమాట. అది ఆయన నాకు ఒక 4-5 days నాకు బాగా డిస్టర్బ్ అయ్యాను మెంటల్గా. 1 week అసలు మధుకి ఏం సంబంధం అసలు మామూలుగా? ఏం లేదండి, అతను ఏంటంటే అలూరంట చెప్పాడు, అలూరంట పద్మావతి అలూరంట. ఓకే. వాళ్ళు అయినప్పుడు కూడా ఇట్లా మేడం ఇట్లా మినిస్టర్ గారు ఇలా అడగమని చెప్పరు కదండి, మీరు వాస్తవం తెలుసుకోండి, మెరిట్స్ వినండి, మీరు కావాలంటే రేపు రవి గారు వచ్చిన తర్వాత ఇది మీకు మెరిట్స్ ఇవ్వమని చెప్పంటే ప్రాపర్టీ ఎవరికి ఇవ్వడం ఇస్తామని చెప్పి నేనే. అదేలేండి. మా అన్నయ్య కన్విన్స్ చేస్తాం, అందరం కూడా మా బంధువులందరూ కన్విన్స్ చేస్తాం మేము. కానీ రవి గారు కనుక మొత్తం విషయం ఏంటి, ఆమె చేసిన ఫ్రాడ్ ఏం లేదండి. దత్తత అనేటువంటిది చిన్నగా మనకి సార్, మీరు ఆర్డీఓగా పనిచేశారు, ఎంఆర్ఓగా పనిచేశారు, మీకు తెలీదా అసలు ఉన్న చట్టాలన్నీ? దత్తత తీసుకోవటం 10 years తీసుకోవాలండి. అంటే పెద్ద అయిన తర్వాత ఆమె సర్టిఫికేట్ బయట పెట్టింది. అప్పుడు దాకా వాళ్ళ ఊళ్ళో కానీ అప్పుడు చెప్పాను నేను అప్పుడు చెప్పాను అనమాట, మీరు ఎక్కడన్నా ఒకటి సార్ ఇక్కడ కానీ వేజెంట్ లో కానీ ఆమె దత్తత కూతురు అనే విషయం నేను మీతో మాట్లాడడానికి యాక్చువల్గా మెయిన్ రీజన్ ఏంటంటే, మీ ఆస్తి గొడవలు నాకు సంబంధం లేదు. కాకపోతే ఏంటంటే, ఒక పెమ్మసాని అనే వ్యక్తి ఇట్లా ఒక అధికారిని బెదిరించాడనే మాట మార్కెట్ లోకి వెళ్ళకూడదు. కాదండి, అసలు ఎప్పుడు నేను ఈ విషయం మీరు అడిగి చెప్పాను కానీ నేను ఎవరు చెప్పాను ఇంతవరకు. అదే ఎవరితో చెప్పాలి దయచేసి. ఏంటంటే భాస్కర్ గారికి ఏం చెప్పానంటే, సార్ రవి గారు వచ్చేంత వరకు దాగమని చెప్పని చెప్పాను నేను. ఓకే.
రజనీకి ఏం చెప్పాను, రవి గారు వచ్చారంటమ్మా, వెళ్ళి ఒకసారి ఉన్న ఫ్యాక్ట్ చెప్పు, నేను కూడా వస్తాను, సార్తో మాట్లాడుతూ, సార్ ఏ టైం ఫ్రీ ఉంటే వస్తాను చెప్పాను నేను. అవునవును. థర్డ్ పర్సన్ మీరు మాట్లాడతారంటే ఇంతవరకు నా నోటితో ఎవరు మీరు ఎవరితో కూడా గౌరవం అనకండి. కాపాడుతాను. ఎందుకంటే ఆయనకి తెలిసి కాకపోతే నా బాధ ఏంటంటే వైసీపీ గవర్నమెంట్ లో బెదిరించారు, మన నందిగం సురేష్ బెదిరించాడు, ఎస్ఐ రెడీగా ఉన్నాడు, చోట రెడీగా ఉన్నాడు. నందిగం సురేష్ పిఏగా నందిగం సురేష్ బెదిరించారు, రెడీగా ఉన్నారు. తర్వాత అనామత్తని శివకుమార్ అనే వ్యక్తి బెదిరించాడు ఎంఆర్ఓ అని, ఆ ఎంఆర్ఓ రెడీగా ఉన్నాడు, చోట రెడీగా ఉన్నాడు. ఇప్పుడు అదేలేండి వైసీపీ గవర్నమెంట్ బెదిరించి మన గవర్నమెంట్ లో మీరు బెదిరిస్తే ఎక్కడికి వెళ్ళాలని చెప్పాను వాళ్ళని అడిగి నేను. మధుని అడిగారు ఇదే విషయం. అడిగాను. అతను ఏం లేదు, చాలా కంటిన్యూ స్మైల్ ఫేస్ లేదండి, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒకటే సీరియస్ ఫేస్ అనమాట, బెదిరింపు ధోరణి. అదే షాక్ అండి అసలు. అతను ఫస్ట్ టైం చూసాను నేను, కనీసం నాకు మనిషికి ఇచ్చే గౌరవం కూడా ఇవ్వలేదు అనమాట అతను. అదేలే, అవును అదేలే, మీరు ఎంతో బాగా చెప్పుకుంటారు. చాలా మా డ్యూటీలో చాలా స్ట్రాంగ్ ఉంటాను నేను. ఇప్పుడు తాటికొండ అనే ఊర్లో 50 ఏళ్ళ నుంచి రోడ్డు బయట నుంచి నేను చేసి మొత్తం బయట చేసాను. అవునవును. ఎన్ని కోర్టు కేసులు ఫేస్ చేసి కలిసాను. తర్వాత అది కాకనే బైపాస్ అంతా నేను చేసిన వెయిటింగ్. అవును. వినుకొండలో నేను చేసినటువంటి డెవలప్మెంట్ 1000 ఏళ్ళు ఉంటాయి అనమాట. అందుకని అక్కడ టీడీపీ వాళ్ళందరూ కూడా అద్దెకు తేవాలని చెప్పేసి జీవీ గారు ఎన్నోసార్లు లోకేష్ గారి దగ్గరికి వెళ్ళారు. అవును. ఎక్కడికి వెళ్ళినా టీడీపీ వాళ్ళకి ఫేవర్ చేయండి, నన్ను బలవంతంగా మార్చాడు, బల్లాపురం బలవంతంగా మార్చాడు. ఈ విషయం జీవి ఆంజనేయులు గారితోనో లేకపోతే ఇంకొకళ్ళతో డిస్కస్ చేస్తే పెమ్మసాని అని ఆయన పరువు వీళ్ళందరి దగ్గర కాదండి. నేను పార్టీకి ఎంత లాయల్గా ఉన్నానో చూస్తుంది అంతే నేను. అవును సార్, అవును. సార్ గురించి ఎక్కడ నేను చిన్న రవి గారి గురించి కానీ సార్ గురించి ఏ రోజు కూడా చిన్న దయచేసి సార్ ఫస్ట్ పర్సన్ ఎవరంటే ఫస్ట్ పర్సన్ ఏమన్నా ఈయన ఎవరు మన భాస్కర్ గారు, రెండో పర్సన్ ఎవరంటే రజనీ స్టూడెంట్ అనమాట. అదే నేను ఐఏఎస్ కోచింగ్ ఇస్తాను. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఓఎస్డీ, నా స్టూడెంట్ కృష్ణతేజ గారు. మొన్న బాలలత మేడం నేను కలిసాను సార్, మన ఏఎన్యూ మీటింగ్ జరిగింది కదా, వచ్చినప్పుడు కలిసాను మేడం. నేను అబ్బాయి నా స్టూడెంట్ అనమాట. నాకు ఇన్ని పరిచయాలు ఉండి నేను అమ్మాయి ఏమంటదంటే నాకు నా కృష్ణతేజ గారు నాకు కానీ గురువు గారు అయినా అని చెప్పి ఎక్కడికి వెళ్ళినా కూడా. అవును. భవిష్యత్తులో నాకు ఏదైనా పదవి వస్తే కానీ ఫస్ట్ కాళ్ళ దండం పెట్టేది అనిల్ గారికి అంటది అమ్మాయి. అవునవును. ఆ అమ్మాయి కూడా ఏంటంటే విషయం మొట్టమొదటి తిరుగుతుంది మా కేసులో అమ్మాయి, అందుకు పంపించి అమ్మాయి నేను కొత్తగా రాలి అమ్మాయి కేసులోకి మాట్లాడానంట రవి గారితో. మా అన్నయ్యని మా నాన్న తీసుకుని వెళ్ళి కలెక్టర్ని కలిసింది, తెనాలి వెళ్ళి కలిసింది, తిరుగుతుంది కేసు మీద. రవి గారిని కలిసారంట మరి అమ్మాయి రజనీ గారు కలిసిందంట. నేను చెప్పాను రవి గారికి కూడా చాలా గౌరవం చెప్పమని చెప్పాను, కలిసి చెప్పింది విషయం. అదేలే, అది నేను కలుస్తాలేండి, నేను అవసరమైతే రమ్మన్నా రవి గారు రమ్మన్నా వచ్చి కలుస్తాను చెప్తాను. సార్కి మీ నెంబర్ పెడతాలేండి, సార్ మాట్లాడతారు. ఓకేనండి. అయితే ఇంకో విషయం సార్, దయచేసి మీరు ఇంకొకరితో డిస్కస్ చేయండి. అంటే ఇది ఎవరికి తెలియదు, దీన్ని ఏంటంటే కొంతమంది. చూసారు కదా, ఇది బాబు మన డిప్యూటీ కలెక్టర్ గారి భాగవతం. నేను ఎక్కడ సెక్రటేరియట్ లో ఇప్పుడు జాబ్ చేస్తున్నా అంట. సార్ గారు ఇప్పుడు అన్ని బయటకు వచ్చి ఆ వాయిస్ నాది కాదు, ఈ సిచ్యువేషన్ నాకు సంబంధం లేదని సార్ ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చే అవకాశం ఉంది. సో చూద్దాం ఏమవుతుందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.